అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడమే మంచిది. మీ లైఫ్లో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం. ఈ సొసైటీలో అత్యంత తేలికైన విషయం ఎదుటివారిలో తప్పులు వెతకడం, అత్యంత కష్టమైన విషయం మనలో తప్పుల్ని ఒప్పుకోవడం. కాటు వేసే పామునైనా నమ్మవచ్చు, కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తిని అస్సలు నమ్మకూడదు. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి, కానీ కొన్ని రిలేషన్స్ ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి. కాలం అనేది దేన్ని మాన్పదు. బాధని ఓర్చుకొని జీవించడం ఎలానో అలవాటు చేస్తుంది, అంతే. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిగా పనిచేయి. ఎందుకంటే నీవు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి వస్తుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకా అర్హత ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉన్నవారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేనివారికి కష్టం వస్తే అయినవాళ్ళు కూడా పలకరించరు. కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకి మంచిది. మీరు చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్నవాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో అర్థం లేదు. నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారు అంటే కారణం నీవు తప్పు చేస్తున్నావు అని కాదు, నిజాలు మాట్లాడుతున్నావు అని అర్థం. నీవు ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. చలనం లేని రాతిని కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పం అవుతుంది. కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకడానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడు. కొబ్బరి చెట్టు ఎంత పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి. అలాగే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తనాపర భేదాలు తొలగిపోతుంటాయి. కోల్పోయిన దానికోసం ఆలోచించకు. కోలుకోవడానికి లైఫ్ టైం సరిపోదు. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మీరు బాధలో ఉన్నప్పుడు మీ మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆశ, ఆలోచన అనేవి నీళ్ళ లాంటివి. వాటిని మళ్లించాలి, కానీ మాయం చెయ్యలేము. కొందరిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు. మనం చూసినవన్నీ నిజం కాదు. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. ఏదైనా సరే నీది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నీ దరి చేరుతుంది. అది వస్తువైనా, ప్రేమ అయినా, మనిషి అయినా సరే. పుస్తకంలోని గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు, అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మన వారి వల్ల మనకు ఎల్లప్పుడూ ఆనందమే కాదు, ఒక్కోసారి బాధ కూడా కలుగుతుంది. వీటన్నింటినీ భరించగలిగితేనే ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది, కానీ మంచితనానికి మరణం ఉండదు. నీవు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో. నీవు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో. గుర్తుంచుకోండి, భర్తకి భార్య బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, కానీ భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, కానీ అయోమయం కాకూడదు. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్కరోజు గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. టైం ఎప్పుడు ఎలా రంగులు మారుస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈనాడు నీకున్న హోదా చూసుకొని మిడిసిపడవద్దు. శ్రీరాముడంతటి వాడికే తప్పలేదు. కేవలం మనుషులం మనమెంత.
మంచి వాళ్ళతో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారిలో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం, కానీ బురదని బురదలో కడగలేము. బద్ధకస్తురాలైన స్త్రీని వివాహం చేసుకున్న మగాడు సుఖపడలేడు. ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చెయ్యడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. నిరాశ పడేవాడు ఎప్పుడు తనకు వచ్చిన ప్రతి అవకాశంలో కష్టాన్ని చూస్తాడు. ఆశావాది ఎప్పుడు తనకు వచ్చిన ప్రతి కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. భార్య ముందు భర్త ఈ 3 పనులు చేయకూడదు. 1. మీకు ఎంత బాధ కలిగినా మీ భార్య ముందు మాత్రం ఎప్పుడూ కన్నీళ్లు రానివ్వద్దు. 2. ఆమెను అందరిలో విలువ తక్కువగా చూడకూడదు. నలుగురిలో తక్కువ చేసి మాట్లాడకూడదు. 3. మీ భార్య కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాత్రం ఎప్పుడూ మాట్లాడకండి. భూమిని చీల్చుకొని బయటపడ్డాకే విత్తనం మహావృక్షం అవుతుంది. అలాగే కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగితేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. నీ దగ్గర 40 ఏండ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా నీవు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు. చెయ్యగలిగే శక్తి ఉన్నవాడి కంటే చెయ్యాలి అనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చెయ్యగలడు. సుగుణం లేనటువంటి రూపం, సదుపయోగం కానటువంటి ధనం, వినయం లేనటువంటి విద్య, శౌర్యం లేనటువంటి ఆయుధం, ఆకలి లేనటువంటి భోజనం, పరోపకారం చెయ్యనటువంటి జీవితం వ్యర్థం. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపేస్తుంది. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండలేరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు. అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు. ఆలోచనలో, ఆచరణలో మాత్రమే ఉంటుంది. శరీరాన్ని చూసి ఇష్టపడే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది. కానీ మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. ఈ సమాజం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మనకి ఎంత ఇష్టమైన ఆహారం అయినా ఎక్కువగా తింటే విరక్తి వస్తుంది. కొంతమంది మనుషులకి కూడా అంతే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళకి మనపై విరక్తి వస్తుంది. మీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళు ఉంటాయి. ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి. వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరారో మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. మీ యొక్క కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. నిరాశ అనేది ఓటమికి ముఖద్వారం లాంటిది. ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. మనం ఎప్పుడు గెలుపు చప్పట్లే కాదు, ఓటమి నిశ్శబ్దాన్ని కూడా అనుభవించాలి. ఎందుకంటే ఇది దేవుడు ఆడించే ఆట. ఆయనకు ఇష్టం వచ్చినట్లే ఆడాలి. మనకు ఇష్టం లేకపోయినా. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. లోపాలనే పట్టుకొని వేలాడితే బంధాలు ఎప్పుడూ మెరుగవ్వవు. కానీ మనం విశాలంగా ఆలోచించే కొద్దీ ఎదుటి వాళ్ళ లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏది కష్టమనిపించదు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు.
మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. మన మనస్సు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. పరిస్థితి తారుమారైనప్పుడు, శరీరం సహకరించని నాడు ఎవరు పట్టించుకోరు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.